మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే సుమన్ టీవీ. ప్రస్తుతం మనం పిఠాపురం నియోజకవర్గం గోకులం గ్రాండ్ దగ్గర ఉన్నాము. పిఠాపురం సంబంధించి పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా పెద్ద ఎత్తున సినీ నటులు, అదేవిధంగా బుల్లితెర జబర్దస్త్ నటులు కూడా పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా పిఠాపురం నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్న సంగతి అందరికీ తెలిసింది. దీనిలో భాగంగా సినీ నటులు మన బాలాజీ గారు ఉన్నారు. బాలాజీ గారు గత వారం రోజుల నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా పిఠాపురం నియోజకవర్గంలో ఉండి ప్రజలకి జనసేనకు సంబంధించి వివరిస్తూ కూడా ప్రచారంలో అయితే పాల్గొంటున్నారు. ఆయన ప్రచారం ఏ విధంగా ఉంది ఏంటనేది, పిఠాపురం ప్రజల స్పందన ఏ విధంగా ఉంది అనేది ఒకసారి మనం బాలాజీ గారి మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే బాలాజీ గారు, చెప్పండి ఎలా ఉంది పిఠాపురం ప్రజల స్పందన ఏ విధంగా ఉంది? చాలా బాగుందండి. వాళ్ళ మాటలు బట్టి చూస్తూ ఉంటే నిజంగా మంచి మనిషిని ఎన్నుకోవడానికి వాళ్ళు దృక్పథం కలిగిందని చెప్పేసి నాకు అనిపించింది. చాలామంది పెద్దవాళ్ళని చిన్నవాళ్ళని అందరినీ కలిశాను. చాలా స్పందన ఉందండి. ఎందుకు ఉంది అని అనుకుంటే, ఒక మంచి మనిషి, కర్షకుడు, శ్రామికుడు, గోవర్ధన గిరిధారుడు, కాళీయ మర్దనుడు అనే ఉద్దేశంతో ఏ పని చేయడానికైనా వెనకాడకుండా తన ముందు ఉండడానికి మీరందరూ నాకు తోడుగా ఉండాలి, మీకోసం నేను వస్తున్నాను అని అన్నీ వదులుకొని ముందుకు వచ్చారు. అలాంటి మంచి మనిషికి ఓటేయడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా కుటుంబ సమేతంగా కాకుండా పక్క వాళ్ళని కూడా స్పందింపది చేస్తూ ముందుకు వచ్చి స్వచ్ఛందంగా చాలా బాగుంది. చాలా అద్భుతంగా ఉంది. ఇది నిజంగా మెరికల్. ఈ పిఠాపురం అనే పేరు మన భారతదేశ పటంలోనే కాదు, ప్రపంచం దాంట్లోనే ఒక చెరగని ముద్రగా నిలిచిపోతారు. ఒక మంచి మనిషి. ఇదే మీ సినీ పరిశ్రమ నుంచి కేవలం మన బుల్లితెర కానీ లేదా జబర్దస్త్ నటులు కానీ వస్తారు. సినీ పరిశ్రమ నుంచి అయితే ఎవరో రావడం లేదు. అది అంటే ఏ విధంగా ఇది మీకున్న ఆయన మీద ఉన్న మీకు అభిమానాన్ని ఏ విధంగా మీరు వివరిస్తారు? రావట్లేదండి, అందరూ వస్తున్నారు. నాకున్న అభిమానం అంటే పవన్ కళ్యాణ్ గారు నాకు చిన్నప్పటి నుంచి 5 సంవత్సరాల నుంచి తెలుసు. అబ్బాయి నేను నెల్లూరులో చదువుకుంటున్నప్పుడు వాళ్ళ దగ్గర నేను క్లాస్మేట్స్. అబ్బాయి చిన్నప్పటి నుంచి తెలుసు. అబ్బాయి మనస్తత్వం ఎలాంటిదో నాకు తెలుసు. కానీ ఒక పట్టుదలగా ఎవరు చేయలేని సాహసం ఒక సినిమా పరిశ్రమ నుంచి తను చేస్తాడంటే నిజంగా దేవుడు పంపిన ఒక అద్భుతమైన వ్యక్తి, శక్తి. ఆయనలో అంత శక్తి ప్రవేశించడానికి ఆయన మోటివేషన్, ప్రజల తాలూకా నాడి, వాళ్ళందరూ బాధపడుతున్నారు, వాళ్ళందరూ భయపడుతున్నారు, వాళ్ళందరూ ఏం చెప్పుకోలేని స్థితిలో ఉన్నారు. లేదంటే చూడండి, మీరు ఒకటి ఆలోచించండి, ఆయన డబ్బులు సంపాదించుకుంటున్నారు. ఆ ఇన్కమ్ ట్యాక్స్ కట్టకపోయిన డబ్బులు ఏమీ చేసుకోకుండా వచ్చి వ్యవసాయదారులకి వాళ్ళకి ఎవరికైనా కష్టం వస్తే తన వంతు సాయంగా చేశారు. ఎందుకు చేయాలండి? ఎందుకు చేస్తారు? ప్రజల డబ్బు కాదు కదా, తన సొంత డబ్బే తీసి చేస్తున్నారు. అలాంటి మంచి మనిషిని గెలిపించడం మనం నిజంగా ఆయనకి కాదు, మనకు మనంగా న్యాయం చేసుకున్నట్టు అవుతుంది. అది న్యాయాన్ని గెలిపిస్తున్నాం, న్యాయానికి మనం తోడు ఉంటున్నాం. అలాంటి మనిషి తోడుంటే అన్ని రకాలుగా మనకి మంచి జరుగుతుంది. 24 పథకాల్లో 26 పథకాలు చాలా మంది తీసేశారు. అవన్నీ మళ్ళీ పునరుద్ధరిస్తారు. అలాగే పేదవాళ్ళకి, ఇందాక మేము ఒక ఊరికి వెళ్తే ఒక ముసలావిడిని కలిసాం, 70 ఏళ్ళు ముసలావిడ. ఆవిడ నిజంగా ఎంత బాధపడుతుందంటే, వాళ్ళ కొడుకు వాళ్ళ పిల్లలందరూ కూడా పార్టీలోకి, ఈ జనసేన పార్టీలోకి వచ్చారని చెప్పేసి అమ్మాయికి, ఆ ముసలావిడికి పెన్షన్ తీసేశారండి. నిజంగా చాలా బాధ అనిపించింది. ఆవిడ నడవలేదు. ఎందుకు తీసేశారని అడిగితే, ఏమోనమ్మా ఎందుకు తీస్తారు మాకే అర్థం అవ్వట్లేదు అని ఆవిడ చెప్పలేని స్థితిలో ఉంది. ఇలాంటి వాళ్ళందరికీ న్యాయం జరిగి తీరుతుంది. ఎప్పటికైనా ఏదైనా అంటే ఒక కలుషితం అయిపోయిన దాన్ని మళ్ళీ బాగు చేయడానికి ఉప్పిన అనేది ఒకటి వస్తుంది. ఒక వాతావరణంలో, ఒక గాలి రూపంలో కానీ, ఒక వర్షం రూపంలో కానీ ఏదో ఒక ఉప్పిన వస్తుంది. అలాగే మన ఆంధ్రప్రదేశ్కి పట్టిన ఒక దీన్ని, అంటే కలుషితం అయిపోయిన వాతావరణాన్ని పక్కన పంపించేయడానికి శక్తి రూపంలో వచ్చిన పవన్ కళ్యాణ్ గారు నిజంగా అందరికీ మేలు జరుగుతుంది. అందరి గుండెల్లో నిలిచిపోయే ముద్రగా చిరస్థాయిగా ఉండిపోతాడు. ఇది తథ్యం. చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు కనుక పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిస్తే నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారని మీరు అనుకుంటున్నారు?
నేను చెప్పట్లేదు, ఆయనే చెప్పారు, చాలా చాలా చెప్పారు. ఇక్కడ మత్స్యకారులు అందరూ జట్టీలు ఇస్తా అన్నారు. అట్లాగే ఈ ప్రదేశం ఒక అద్భుతమైన ప్రదేశం, ఒక దైవ సంకల్పంతో కూడిన ప్రదేశం కాబట్టి దీన్ని దక్షిణ కాశీగా కన్నా ఇంకా అద్భుతంగా తయారు చేయాలని చెప్పేసి తన ఆలోచన. ఆ వేదన నాకు నిన్న ఒక టెంపుల్కి ఇలా చూపించగానే ఆయన దిగి వచ్చి లోపలికి వెళ్ళి దర్శించుకొని వచ్చారు. అంటే ఈ దేన్ని కూడా పాజిటివ్గానే తీసుకుంటారు, పాజిటివ్గానే పనిచేయాలని చూస్తారు. అట్లాగే ఏ కార్యక్రమాన్ని కూడా తీసుకుని ఈ పిఠాపురాన్ని ప్రపంచ పటంలోనే ఒక నిలిచిపోయిన ముద్దలుగా ఉండాలని చెప్పేసి ఆయన దృక్పథంతో ఉన్నారు. ఒక మంచి పట్టణంగా తయారు చేస్తారు, స్మార్ట్ సిటీ. అంతకన్నా గొప్పగా ఉంటుంది. చూడండి, మీరే అంటారు నిజంగా మేము చేసుకున్న అదృష్టం, అది దైవ సంకల్పం అని అనుకుంటారు. ఇది మాత్రం వాస్తవం. ఫైనల్గా పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎంత మెజారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయనుకుంటున్నారు? మెజారిటీ కాదు నాకు కావాల్సింది, గెలిపే మనకు ముఖ్యం. అలాగే ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టాలి. మీరే చూస్తున్న స్పందన ఎలా ఉంది. నా నోటితో నేను చెప్పక్కర్లే, మీరే వేస్తారు, అంచనాలు వేసి మీరే ఉంటారు. ఎంత 1 2 అంతకన్నా వస్తా చూడండి. గెలిచిన వాళ్ళందరికన్నా ఎక్కువ వస్తాయండి. ఎవరైతే గెలుస్తున్నారో వాళ్ళందరికన్నా మెజార్టీ ఎక్కువగా ఉంటుంది. అది 1,00,000 అవ్వచ్చు, 2 లక్షలు అవ్వచ్చు, ఎంతైనా అవ్వచ్చు. ఇక్కడ మెజార్టీ మాత్రం నెంబర్ 1లో ఉంటుంది. అయితే బాలాజీ గారు అయితే మాత్రం పిఠాపురం నియోజకవర్గ ప్రజలు తమ అదృష్టంగా భావిస్తున్నారు. ఖచ్చితంగా ఆయనకు వచ్చే మెజారిటీ రాష్ట్రంలోనే దేశంలోనే అది నెంబర్ 1గా ఉంటుంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు నేను చిన్నప్పటి నుంచి చూశాను, చాలా పట్టుదల కలిగిన వ్యక్తి, ప్రజలకు మంచి చేసే వ్యక్తిత్వం ఉన్న అలాంటి వ్యక్తిని పిఠాపురం ప్రజలు ఖచ్చితంగా ఆశీర్వదిస్తారన్న నమ్మకం నాకు ఉందని చెప్పి బాలాజీ గారు గత వారం 10 రోజుల నుంచి కూడా పిఠాపురం నియోజకవర్గంలో ప్రచారం చేస్తూ తన స్పందనను అయితే సుమన్ టీవీతో తెలియజేశారు. కెమెరామెన్ వెంకటేష్తో శ్రీనివాస్, సుమన్ టీవీ.